టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కెరీర్ మొదలై ఎన్నో ఏళ్లు గడవలేదు. ఇంతలోనే రిటైర్మెంట్ అంటూ ప్రకటించాడు. 2030లో తాను సినిమాలను వదిలేయబోతున్నాడట. దీంతో ఇప్పుడు చరణ్, బన్నీ, ఎన్టీఆర్తో అనుకున్న సినిమాలు ఉంటాయా, వాటి తర్వాతే తన రిటైర్మెంట్ అంటూ ఈ చర్చ మొదలైంది. ఇంతకీ తన నిర్ణయం వెనుకున్న రీజన్ ఏంటి? టేక్ ఎ లుక్. లోకేష్ కనకరాజ్ రిటైర్మెంట్ ప్రకటించాడు. కెరీర్లో కేవలం 10 మూవీస్ తీసి తర్వాత తప్పుకుంటా అన్నాడు. షార్ట్ ఫిల్మ్స్ తో వచ్చి ఇలా పెద్ద సినిమాలు తీస్తున్న తాను 2030 తర్వాత రిటైర్ కాబోతున్నట్టు తేల్చాడు. లియో అంటూ విజయ్ తో రెండోసారి సినిమా తీస్తున్న తను ఇప్పటికే మానగరం, ఖైదీ, మాస్టర్, విక్రమ్ అంటూ 4 మూవీస్ తీశాడు. లియోతో కలిపితే 5 సినిమాలు చేశాడు. అంటే తన కెరీర్ సగం పూర్తయినట్టేనా? లియోతో కలిసి 5 సినిమాలు తీసిన లోకేష్ కనకరాజ్ మరో 5 మూవీస్ తీసి తర్వాత రిటైర్ అవుతానంటున్నాడు. అలా చూస్తే నెక్స్ట్ 5 సినిమాలు ఎవరితో తీసినా 2029 లోపు లేదంటే 2030 లోపుగా పూర్తవుతాయి. ఆ లెక్కన తను మరో 7 ఏళ్లలో రిటైర్ అవటం కన్ఫర్మ్ అనేస్తున్నారు. లోకేష్ కనకరాజ్ కి ఖైదీ తర్వాత రామ్ చరణ్ నుంచి ఆఫర్స్ వెళ్లాయి. మాస్టర్ తర్వాత బన్నీ ఛాన్స్ ఇచ్చాడు. ఎన్టీఆర్ కూడా తనకి ఆఫర్ పంపించాడు. కానీ విక్రమ్, లియో అంటూ 6వ అడ్డాకే పరిమితమయ్యాడు లోకేష్. మరి తన నెక్స్ట్ 5 సినిమాలో టాలీవుడ్ హీరోల మూవీస్ ఉన్నాయా అనే చర్చ మొదలైంది. మా నగరంతో కెరీర్ మొదలుపెట్టిన లోకేష్ కనకరాజ్ ఇప్పటికీ 5వ సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఆ తర్వాత రజనీకాంత్తో మూవీ చేస్తాడు. ఆ వెంటనే చెర్రీ, బన్నీ, ఎన్టీఆర్తో కూడా మూవీస్ చేస్తాడని, అయితే సూర్యతో, రోలెక్స్, కార్తీతో మరో మూవీ ప్లానింగ్ కూడా ఉంది. ఆ లెక్కన ఏదో ఒక హీరోకి లోకేష్ హ్యాండ్ ఇవ్వచ్చు. లేదంటే 11వ మూవీతో కెరీర్కి ఫుల్ స్టాప్ పడొచ్చనే అభిప్రాయం సినీ జనాల్లో పెరిగింది.